ఎస్ఎస్ టీవీ. వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వీకెండ్ కాబట్టి నాగార్జున వచ్చాడు. ఈ వారం అంతా మామూలుగా గొడవలు జరగలేదు. నాగార్జున రాగానే ఎవరిని ఏమంటారా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఈగర్ గా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు బిగ్ బాస్ షో మీద వస్తున్న కామెంట్స్, బయట జరుగుతున్న రగడ, ఇదంతటిని బట్టి షో ఎలా ఉండబోతుంది, బిగ్ బాస్ ఆగిపోతుందనే వదంతులు, వీటన్నిటికీ చెక్ పెట్టనుందని, కాబట్టి శనివారం ఎపిసోడ్ ని ఇంట్రెస్ట్ గా చూపించనున్నారని అందరికీ అర్థమయ్యి ఆ షోని అందరూ ఈగర్ గా చూడడానికి వెయిట్ చేస్తున్నారు. రాని వచ్చేసింది. అయితే ఈవెన్ దుబాయ్ నుంచి కూడా కంటెస్టెంట్స్ వచ్చారు. షో చాలా బాగుంటుందని, మేము ప్రతిరోజు షోని చూస్తున్నామని చెప్పారు. అందులో ఒక అమ్మాయి అయితే నాకు మీరంటే ఇష్టం సార్, కేవలం మీకోసమే నేను షో చూస్తున్నాను అనంది. ఇంకొకరైతే నా ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పారు. సో వేర్వేరు ప్రాంతాల నుంచి, ఈవెన్ అమెరికా నుంచి, వేర్వేరు రాష్ట్రాల నుంచి, వేర్వేరు దేశాల నుంచి కూడా బిగ్ బాస్ షోని చూడటం జరుగుతుంది. అయితే బయట వస్తున్న కామెంట్స్ కి ఇదంతా చెక్ పెట్టడానికే బిగ్ బాస్ బయట నుంచి ఎవరైతే షోస్ చూస్తున్నారో వాళ్ళని కూడా బిగ్ బాస్ షోకి ఎలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు హౌస్ లో కంటెస్టెంట్స్ దగ్గరికి వచ్చేద్దాము. హౌస్ లో ఒకరి మీద ఒకరు, అంటే 5 స్ట్రోమ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత బయట జరిగిన విషయాలు తెలుసు కాబట్టి, ఎవరాట ఎలా ఉందో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, ఎలాంటి కామెంట్స్ వచ్చాయంటే ఒకరి గురించి ఒకరు గుసగుసలాడుకున్నారు, ఒకరి గురించి ఒకరు తప్పుగా చెప్పుకున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బిగ్ బాస్ ఎవరైతే ఎవరి గురించి తప్పుగా మాట్లాడారో, ఈవెన్ కళ్యాణ్ గురించి, తనుజ గురించి, పవన్ గురించి, రీతు గురించి ఎటువంటి కామెంట్స్ వచ్చాయో, కానీ భరణి, దివ్య గురించి ఏమనుకుంటున్నారు, వీటన్నిటిని కూడా వాళ్ళు ఎవరి గురించి అనుకున్నారో వాళ్ళని పెట్టి వాళ్ళకి చూపించి ఆ వీడియోస్, ఆ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేశారు. మీ యొక్క ఉద్దేశం ఏంటి, మీరు కరెక్ట్ గా ఉన్నారా లేదా, మీ యొక్క ఒపీనియన్ ఏంటని కూడా క్లియర్ గా నాగార్జున అడిగిస్తాడు. డెమాన్ పవన్ ని, రీతును కూర్చోబెట్టి మీ ఇద్దరు రిలేషన్ గురించి హౌస్ లో వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి చూపించాడు. సో రమ్య డెమాన్ కి జాగ్రత్తగా ఉండు, అది లవ్వా, బయట ఏ సిచ్యువేషన్ జరుగుతుందో నీకు తెలీదు, నీకు తన మీద ఉన్న ఫీలింగ్ ఏంటి అని చెప్పింది. ఎందుకంటే రీతు మీద బయట ఆల్రెడీ చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. బహుశా పవన్ కి ఇటువంటి విషయాలు ఏం తెలియకపోవచ్చు. తన ఇంటెన్షన్ అనేది వేరు, రమ్య చెప్పిన ఇంటెన్షన్ అనేది వేరు పవన్ కి. సో తర్వాత బయటకు వచ్చాక తనకు అర్థమవుతుంది అనుకోండి. అయితే ఇంట్లో మాత్రం వాళ్ళిద్దరూ లాయల్ గా ఉన్నారు, చాలా చక్కగా ఆడుతున్నారు, ఒకరంటే ఒకరికి నమ్మకం. అయితే రీతు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను పవన్ నే మిస్ అవుతానని కూడా చెప్పింది. ఇదంతా విన్న తర్వాత కూడా డెమాన్ 10 సార్లు వచ్చి నువ్వు ఏంటి, నీ విషయం, నా విషయంలో నువ్వేమో ఆలోచిస్తున్నావు, ఇలాగా చాలా ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అది రీతుకు కూడా పెద్దగా నచ్చలేదు. సో నాగార్జున ఇప్పుడు అడిగేశారు, డెమాన్ తన మీద ఉన్న ఫీలింగ్ నీకేంటి అని అడిగాడు. సార్ తన ఒక క్లోజ్ ఫ్రెండ్, వేరే ఫీలింగ్ ఏమీ లేదు అని చెప్పాడు. సో నువ్వు ఏడుస్తున్నావంటే ఖచ్చితంగా తనతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమన్నా ఫీలింగ్ ఉందేమో అని చెప్పేసి నాగార్జున అడిగాడు. సో ఇద్దరు కూడా మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్పి దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. తర్వాత కళ్యాణ్ని, రమ్యని తీసుకెళ్లి కూర్చోబెట్టి, రమ్య కళ్యాణ్ని చాలా చిరాగ్గా బిహేవ్ చేస్తున్నాడు, తనచో వద్దని చెప్పినా తన మీద చేసాడు, నేనైతే పళ్ళు రాలగొట్టేవాడిని అని చెప్పేసి ఆ మాట అన్న విషయాన్ని కొంచెం హాష్గా మాట్లాడింది కదా, బుద్ధి లేదు, అమ్మాయిల పిచ్చి, ఇలాంటి మాటలన్నీ కూడా విన్న తర్వాత కళ్యాణ్ హవాక్ అయిపోయాడు. రమ్య నా మీద ఇంతలా మాట్లాడిందా అనుకున్నాడు. రమ్యని అడగని, ఏంటి రమ్య నువ్వు, కళ్యాణ్ ఉన్నాడు, నువ్వే చెప్పు అంటే, సార్ తను వద్దన్నా కూడా చేసాడు, అది నాకు నచ్చలేదు, సో అదే విషయం చెప్పాను, కానీ ఇంత హార్ష్గా చెప్పకుండా ఉండాల్సింది, వీడియో చూస్తే నాకే అనిపించింది అని చెప్పేసి అక్కడ కన్క్లూజన్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత తనుజని కళ్యాణ్ గురించి ఇద్దరు మాట్లాడితేనే చప్పట్లు అని మాధురి అండ్ రమ్య డిస్కషన్ చేసుకున్న అగ్ని స్ట్రోమ్ కంటెస్టెంట్స్ అందరూ డిస్కస్ చేసుకున్న విషయాన్ని వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఆ వీడియోని తనుజకి చూపించారు. తనుజకైతే ఒళ్ళు మండిపోతుంది. కానీ సార్ ఇలా మాట్లాడతారని నేను అసలు అనుకోలేదు, మీ ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే, నేను అంత లీనియన్స్ ఎప్పుడు ఇవ్వలేదు, షో చూసే వాళ్ళకి అవుతుందంటే ఇప్పుడు ఈ 3 ఇష్యూస్ మీద, అలాగే భరణి ఫుడ్ ఎక్కువ పెడుతుంది అన్న విషయము, అండ్ కళ్యాణ్ మాధురికి గొడవ పడిన విషయము, ఇందులో గొడవ ఎవరిది తప్పని అడిగితే సుమన్ శెట్టి మాధురిదే తప్పని చెప్పాడు. మనం మాట్లాడే పద్ధతి అయితే బాగాలేదు, మాట్లాడే పద్ధతి కరెక్ట్గా ఉంటే అదంతా కరెక్ట్గా ఉండేది, నువ్వు మాట్లాడే పద్ధతి బాగుంటే తను కూడా కరెక్ట్గా మాట్లాడి ఉండేవాడు, నువ్వు అడిగిన విషయం తప్పు కాదు, కానీ మాట్లాడే పద్ధతి వల్ల అక్కడ గొడవ వచ్చిందని అన్నాడు. నా మాట ఇంతే సార్, నేను ఇలాగే మాట్లాడుతుంటే, మరి నువ్వు ఇప్పుడు నాతో బాగానే మాట్లాడుతున్నావు కదా అంటే, అది పర్సన్ బట్టి మారుతుంది అంటే, అది కదా పర్సన్ బట్టి మారింది కాబట్టి అక్కడ ఎలాంటి గొడవ వచ్చింది, ఇలాంటివి రిపీట్ చేసుకోకు, నువ్వు ఆట బాగా ఆడుతున్నావు అని చెప్పి మాధురికి ఇచ్చి పడేశాడని చెప్పాలి. యాక్చువల్లీ మాధురిని ఎవరు ఏమనరా అని అనుకున్నారు, నాగార్జున గట్టిగానే క్లాస్ స్పీకర్. అంతేకాకుండా
భరణి గురించి ఫుడ్ ఎక్కువ పెడుతుంది దివ్య అని చెప్పేసి వచ్చి అందరితోనూ నువ్వు పంచుకోవాలి రేషన్ మేనేజర్గా అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రేషన్ మేనేజర్గా ఎవరు కరెక్ట్ అంటే మాధురికి అందరూ ఓటేశారు. ఎందుకు వేసావని దివ్య కూడా మాధురికి వేసింది. ఎందుకు వేసావని అడిగితే ఆ పొజిషన్లో ఉంటేనే కదా ఆ బాధ ఏంటో తెలిసేది, అందుకే తనకి వేసానని చెప్పేసి ఈజీగా చెప్పి పడేసింది. ఇలాగా వీళ్ళందరితో మాట్లాడుకుంటుండగా ఎవరిది ఇప్పుడు ఈ జరిగిన గొడవలన్నీ ఉన్నాయి కదా ఈ 7 days, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనుకుంటున్నారు అనేది కూడా ఓటింగ్ పెట్టారు. అంటే ఓట్ల విషయంలోనే కాకుండా ఈ విషయంలో కూడా ఓటింగ్ పెట్టారు. రేపు దీపావళి పండుగ కాబట్టి ఇంకా చక్కగా షో ఉండబోతుంది అని చెప్పేశారు. అంతేకాదు అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పారు. ఇప్పుడు పండుగ సందర్భంగా రేపు ఎలిమినేషన్ లేదని చెప్పారు. ఈ వారం భరణి ఇంటి నుంచి వెళ్ళిపోతాడని అందరూ అనుకున్నారు, కానీ అలా ఏమీ జరగదు. ఇప్పుడు పండుగ కాబట్టి భరణిని ఇంటి నుంచి వెళ్ళనివ్వట్లేదు. తక్కువ ఓట్స్ ఎవరికైనా వాళ్ళు పంపిస్తే డెమాన్ కూడా వెళ్ళాలి. సో కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ అయితే వచ్చేలా లేదు. ఈ వీక్ ఎలిమినేషన్స్ లేవు. ఎనీవేస్ రేపటి దీపావళి ఎపిసోడ్లో కలుసుకుందాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తానండి. SSTV, లైక్, షేర్, సబ్స్క్రైబ్.